నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్రీడా విధానం లేకపోవడం వల్లే పెడధోరణిలో యువత, ప్రపంచంతో పోటీ పడేలా క్రీడా పాలసీని ఆవిష్కరించిన సీఎం. మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం. ఫోన్ ట్యాపింగ్, సమంత విడాకుల వ్యవహారంలో ఆరోపణలతో చర్యలు. బనకచెర్లపై లోకేష్ వ్యాఖ్యలు సరైనవి కావన్న మంత్రులు, ప్రాజెక్టును ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టీకరణ. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్న కిషన్ రెడ్డి, ఢిల్లీలో సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజం. దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు, అత్యాచారం కేసులో తీర్పు వెల్లడించిన ప్రత్యేక కోర్టు. ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా తెలంగాణ క్రీడా పాలసీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ పాలసీని తెచ్చామన్న సీఎం, క్రీడా విధానం లేకపోవడం వల్ల యువత డ్రగ్స్ తీసుకుని పెడధోరణి పడుతున్నారన్నారు. చదువుల్లోనే కాదు, క్రీడల్లో కూడా యువత రాణించాలని సీఎం ఆకాంక్షించారు. 1956 ఒలింపిక్స్ క్రీడల్లో ఫుట్బాల్తో 9 మంది హైదరాబాదీయులేనని రేవంత్ గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, క్రీడల్లో పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. భారత్ బలమైన క్రీడా వేదిక కావాలి, అందులో ప్రధానంగా తెలంగాణ ఉండాలని ఆకాంక్షించారు. రాచరికం నుంచి సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఒక పోరాట స్ఫూర్తిని నింపి స్వతంత్రం సాధించుకున్న ఈ ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఈ ప్రాంతం, ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈ రోజు దశా దిశ లేకపోవడము, ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే పోరాట స్ఫూర్తి చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి, ప్రపంచంతోనే పోటీ పడాలి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి, క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను, క్రీడలలో దేశానికి మెడల్స్ తీసుకురావడం ద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళను, ఇలాంటి యూనివర్సిటీస్ని వ్యవస్థల్ని నిర్వహించిన అనుభవం ఉన్న వాళ్ళను ఈరోజు క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మన నగరానికి పేరు లేదని కాదు, 1956 ఒలింపిక్స్ క్రీడలలో ఈ దేశానికి 4వ స్థానం సాధించి పెట్టిన ఫుట్బాల్ టీంలో 9 మంది క్రీడాకారులు మన హైదరాబాద్ నగరం నుంచే రిప్రజెంట్ చేసిందంటే 1956 కంటే ముందే ఈ ప్రాంతంలో క్రీడాకారులకు స్థానము ఉండే. అక్కడి నుంచి మొదలు పెడితే ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజరుద్దీన్ కావచ్చు, వివిఎస్ లక్ష్మణ్ కావచ్చు, రవికాంత్ కావచ్చు వాలీబాల్లో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రీసెంట్గా వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్లో సిరాజుద్దీన్ కావచ్చు, బాక్సింగ్లో నిఖత్ జరీన్ కావచ్చు, పారా ఒలింపిక్స్లో దీప్తి కావచ్చు. ఈరోజు వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతంలో
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి రాణించిన క్రీడాకారులు. అందుకే సిరాజుద్దీన్కి, నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ ఇచ్చి వాళ్ళకి నగదు బహుమతి ఇచ్చి హైదరాబాదులో ఇంటి స్థలాన్ని ఇచ్చి ఈరోజు గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత. పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి అవసరమైన ఇంటి స్థలము, ఆర్థికంగా ₹1 కోటి నగదు బహుమతి ఇచ్చి ఈరోజు క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వ విధానం స్పష్టం. చదువుల్లోనే కాదు, క్రీడలలో రాణిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది, మీకు అండగా నిలబడుతుంది. హైదరాబాద్ నగరానికి నేషనల్ గేమ్స్ in 2002, in 2003 Commonwealth Games, in 2007 వరల్డ్ మిలిటరీ గేమ్స్. ఇన్ని క్రీడల్ని హైదరాబాదు నగరంలో మనం నిర్వహించినాం. ఈరోజు గచ్చిబౌలి ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అక్కడ క్రీడా మైదానాలు ఉండడం వల్లనే. కానీ మధ్యలో ఒక 10-15 సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఆ క్రీడా మైదానాలు అన్నీ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి, లేదా ప్రైవేట్ పార్టీలు ఇచ్చుకునే సన్బర్న్ పార్టీలు ఇచ్చే వేదికలుగా మారినాయి. ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోవడం అంటే నిజంగా ఈ దేశానికి, మన జాతికే ఒక అవమానము అని చెప్పి నేను భావిస్తున్నా. ఒలింపిక్స్లో మొన్న జరిగిన మొదటి 20 దేశాలలో కాదు, భారతదేశం యొక్క స్థానం 71. మరి ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్న భారతదేశం క్రీడలలో ఒలింపిక్స్ 71వ స్థానము ఒలింపిక్స్లో అంటే మనందరం వేదిక మీద ఉన్నవాళ్లే కాదు, ఇక్కడున్న క్రీడాకారులు, క్రీడా అభిమానులు అందరూ కూడా ఆలోచన చేయాలి. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు సామాజిక న్యాయం కోసం రాహుల్ నేతృత్వంలో పోరాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీకి మద్దతుగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ మాత్రమే కృషి చేసిందన్నారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయన్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉన్న పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్న రేవంత్ రెడ్డి 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించట్లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. 25 साल से राहुल गांधी जी इस देश में गरीब लोगों के लिए, पिछड़े लोगों के लिए, दलित, आदिवासी, ओबीसी, सोशल जस्टिस के लिए इस देश में लड़ रहा है. दूसरे तरफ देखो नरेंद्र मोदी जी 25 साल से वो कुर्सी छोड़ रहा ही नहीं. 2001 में मुख्यमंत्री बना, तब से आज तक बार बार बीजेपी वाले संघ परिवार ने उनको हटाने के लिए कोशिश किए, मगर मोदी जी कभी कुर्सी छोड़ने के लिए राजी नहीं हुआ है. जिस दिन अटल जी चाहा था मोदी जी को हटाने के लिए मुख्यमंत्री कुर्सी से, आज मोहन भगवत जी ने कोशिश कर रहे हैं मोदी जी को प्रधानमंत्री कुर्सी से हटाने के लिए. इन लोगों से नहीं होने वाले हैं. मोदी जी के खिलाफ राहुल भैया ने आने वाले चुनाव लड़ने वाले हैं. आपको 150 से 1 सीट भी ज्यादा नहीं आने देंगे. हम पूरा कांग्रेस परिवार तैयार होकर. ఏపీ మంత్రి లోకేష్ ను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కలిసిన తర్వాతే బనకచర్లపై చర్చ మొదలైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన భట్టి బనకచర్లపై లోకేష్ వ్యాఖ్యలను ఖండించారు. బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని లోకేష్ అంటుంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేటీఆర్, లోకేష్ భేటీపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమని తేలిపోయిందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు జరగకపోవడం వల్లే జలాలు వృధాగా వెళ్తున్నాయని భట్టి తెలిపారు.
ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతా నేను బనకచెర్ల కడతా ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదానంటే అట్లా కాదని తెలంగాణలో మా దురదృష్టం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల నీళ్లు కిందికి పారుతా ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాటిస్తా ఉంది, తప్పనిసరిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం. అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్ లో మీ ఒక్కళ్ళకే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి. అంటే తెలంగాణకు కూడా వాటా ఉంటుంది. మా వాటా పూర్తయిన తర్వాత, మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, ఇంకా మిగులు జలాల్లో కూడా మా వాటా పూర్తయిన తర్వాతనే మిగిలిన నీళ్లలో మీరు బనకచెర్ల కడతారో ఇంకే చెర్ల కడతారో ఆ తర్వాత ఆలోచించవచ్చు. మా ఏవి పూర్తి కాకుండానే మేము బనకచెర్ల కడతా ఉన్నాం, సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి కదా మేము కట్టుకుంటామని అమాయకంగా ప్రజల తప్పుదో పట్టించడం కోసం ఆయన ఎవరు మొన్న లోకేష్ గారు అనుకుంటా ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరంత అమాయకంగా ఏదో వృధాగా పోతున్న నీళ్లు మేము కట్టుకోవచ్చులే తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదో పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రిపూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు? మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు. ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి బనకచెర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధాగా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచెర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాడు. అటు బీఆర్ఎస్, ఇటు టీఆర్ఎస్, అటు టీడీపీ అందరూ కూడబలుక్కొని తెలంగాణ మీద కుట్ర చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఈ కుట్రలకి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ మరొక్కసారి మోసపోవటానికి సిద్ధంగా లేరు. మేము తప్పనిసరిగా మా నీళ్లని మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మా నీళ్లు, మా ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు నీ బనకచెర్ల లేదు, నీ బెనకచెర్ల లేదు. ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు, ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పోలవరం కడితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల అమాయక గిరిజనులు ముంపు గురై నీళ్లలో మునిగిపోతారు. అది కట్టడానికి వీల్లేదు, మా 2 లక్షల గిరిజనుల భూములు ఇవ్వటానికి వీల్లేదని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ నాయకత్వం కలిసి అడిగితే ఆ ముంపు గురయ్యేటువంటి 7 మండలాలని చట్టంలో తీసేసి తెలంగాణకి న్యాయం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కై ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తెలంగాణకు సంబంధించిన 2 లక్షల మంది అమాయక గిరిజనులు మునిగిపోయేటట్టుగా మీరు ఆర్డినెన్స్ ఇస్తే కూడా 10 సంవత్సరాలు నిద్రపోయారు. ఈ రోజు మళ్లీ మేము అడుగుతా ఉన్నాం, మా 2 లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా మీరు పోలవరం కట్టుకోండి. పోలవరం కట్టుకునే క్రమంలో మా 7 మండలాల్లో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకు సంబంధించిన అమాయక గిరిజనులు మునుగుతా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము. తప్పనిసరిగా ఆర్డినెన్స్ సంబంధించి మేము ప్రశ్నిస్తాం. మీ పోలవరం సంగతి ఏందో, మీ బనకచెర్ల సంగతి ఏందో తేలుస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేయడంతో కేసీఆర్ దోషి అని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగిన జనహిత పాదయాత్రలో భాగంగా జరిగిన సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఇంజనీర్లు చెప్పినా వినకుండా తనకు ఇష్టం ఉన్న చోట కాళేశ్వరం కట్టాలని కేసీఆర్ చెప్పినట్లు కమిషన్ నివేదిక ఇచ్చినట్లు మీడియాలో వచ్చిందన్నారు. 2 పిల్లర్లు కుంగాయని కేటీఆర్ అంటున్నారని ఇది చిన్న విషయమా అని ప్రశ్నించారు. ఈ కార్ రేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా అన్నారు. ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్లు ఎవరైనా కక్కక తప్పదన్నారు. పేపర్లో చూశారు, ఇవాళ కేసీఆర్ దోషి అని ఘోష్ కమిషన్ తేల్చింది.
ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే పదే చెప్పాం, గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానే వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళ ఇంజనీర్లు చెప్పింది ఇల్లే, కాంట్రాక్టర్లు చెప్పింది ఇల్లే. నేను రాష్ట్రానికి అధినేత, రారాజుని, నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతాడు. ఒక స్లాబ్ వేసిన ఇల్లుకి ఒక పిల్లలు కూలితే ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు? కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచేస్తుంది బాబో, మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజల ఆకాంక్ష ఇది. ప్రజాసొత్తు తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు, ప్రజాస్వామ్యులు దుర్వినియోగం చేసినట్టు ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేశాం, నిజాయితీపరమైన కమిషన్. ఇవాళ నివేదిక ఇచ్చింది, కేసీఆర్ని బోన్లో నిలబెట్టింది. ఇదే కాదు, ఫార్ములా ఈరోజు కేసులో తన సుపుత్రులు కేటీఆర్ గారు ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు? ఇది తప్పు కాదా? ఇది నేరము కాదా? ఇది అవినీతి కాదా? మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా? ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు పోతామని మిత్రులారా. ప్రభుత్వ సొమ్ము తిన్నవాడు కక్కక తప్పదు. బీసీ బిల్లు సాధనకు ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే 72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని జాగృతి విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ను విడుదల చేశారు. 2 ఉభయ సభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి జాగృతి అధ్యక్షురాలు కవిత పాత్ర కీలకమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బిల్లును ఆమోదింపచేయాలని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే 72 గంటల నిరాహార దీక్షకు బీసీ నాయకులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై బురద జల్లుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కాదని, వారి సంక్షేమం అభివృద్ధికి దోహదపడదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న 34% బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ 23%కి తగ్గించారని, దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ 32% మాత్రమే ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ బీసీని ఎందుకు ప్రధాని చేయలేదని హైదరాబాద్ ఇందిరా పార్కులో నిర్వహించిన మహాధర్నాలో మండిపడ్డారు. బీసీని ముఖ్యమంత్రిని చేయని కాంగ్రెస్ పార్టీకి బీజేపీని విమర్శించే అర్హత లేదన్నారు. రాహుల్ గాంధీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని ఆరోపించారు. దేశానికి తెలంగాణ ఆదర్శమని రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం ఆదర్శమా, బీసీలకు వెన్నుపోటు పొడవడం ఆదర్శమా? రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా పూర్తి చేయకుండా తమ చేతగాని తనంతో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో బట్టగాల్చి ముఖం మీద వేసే విధంగా బురద జల్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కాదు, బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషన్ కాదు, బీసీల సంక్షేమం కోసం తెచ్చినటువంటి రిజర్వేషన్ కాదు. ఇది ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ముస్లింలను మేలు చేసేటువంటి రిజర్వేషన్ తప్ప ఇది రిజర్వేషన్ బీసీలకు ఏమాత్రం మేలు జరగదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీ రిజర్వేషన్స్ పెంచక ముందే ఈ రాష్ట్రంలో 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో 2% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందనే విషయాన్ని మనవి చేస్తున్నాను. బీసీలకు మేలు జరిగేటువంటి చట్టమా ఇది? బీసీలకు అన్యాయం చేసే చట్టం అని అడుగుతా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు అడుగుతా ఉన్నాను. షెడ్యూల్ క్యాస్ట్ జనాభా పెరిగిందని చెప్పారు, షెడ్యూల్ ట్రైబ్ జనాభా పెరిగిందని చెప్పారు, ముస్లిం జనాభా పెరిగిందని చెప్పారు.
కానీ బీసీ జనాభా మాత్రము తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అరకొర సర్వేలతో ఈరోజు బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ నేతలు హైదరాబాద్లో కాదు ఢిల్లీలో ధర్నా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. హైదరాబాద్లోని అంబర్పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రేషన్ కార్డులను మంత్రి పొన్నం పంపిణీ చేశారు. బీజేపీ శాసనసభ్యులు రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు మద్దతు పలికి ఇప్పుడు వ్యతిరేకించడంలో ఆంతర్యం ఏమిటన్న పొన్నం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించే ధర్నాలో బీజేపీ నేతలు కలిసి రావాలని సూచించారు. కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి, మీరు తప్పులుంటే సవరించి మీరు ఈ యొక్క 42% బిల్లును తెలంగాణకు ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేయాల్సిన మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తా ఉన్నాం. మీరు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయండి, లేదా బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రిని ఒప్పియండి. రాజకీయపరమైన ధర్నాలు వద్దు. నిజంగా చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలంటే ఢిల్లీ నాయకత్వం ఒత్తిడి తెమ్మని బీజేపీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్లతోటే మేము ఎన్నికలకు పోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఎటువంటి మార్పు లేదు. బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రైతులు, విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన ఆయన రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రధానమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన బండి సంజయ్ కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు 9,70,00,000 లబ్ధి కలిగిందని వెల్లడించారు. తమ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలకు తావుండదని స్పష్టం చేశారు. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరికి ఏ పని చెప్పాలి అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. మేము పదవుల కోసం కానీ వీటి కోసం కానీ ఎప్పుడు పాకలాడము. పార్టీ ఆలోచిస్తుంది ఎవరికి ఏం చేయాలని. కాబట్టి పార్టీ దగ్గరకు పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద రుద్దే ప్రయత్నం ఎవరు కూడా చేయం. సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా నాయకులు మా మీద ఉంటుంది. ఎవరికి ఏది ఉండాలో ఏది చేయాలో ఆలోచిస్తారు. కాబట్టి దాన్ని మేము శిరసావహిస్తాం. కమిట్మెంట్ గల కార్యకర్తలు శిరసావహిస్తాం. సికింద్రాబాద్ కోర్టు అనుమతితో సృష్టి కేసు నిందితులు కళ్యాణి, ధనశ్రీ సంతోష్లను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సరోగసి ముసుగులో శిశువుల విక్రయాలకు పాల్పడిన వీరి పాత్రపై పోలీసులు విచారణ చేయనున్నారు. ఈ కేసులో A3గా ఉన్న కళ్యాణి విశాఖపట్నం సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం మేనేజర్గా విధులు నిర్వహిస్తుండగా A6గా ఉన్న ధనశ్రీ సంతోషి అస్సాం నివాసి కావడంతో వారి నుంచి వచ్చే సమాచారంతో కేసు ఎటువైపు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వారిని ఉత్తమ మండల డీసీపీ కార్యాలయానికి తరలించి మరింత లోతుగా విచారణ జరపనున్నారు. సికింద్రాబాద్ బండిమెట్లో మత్తుమందు ఇచ్చి ఆవులను అపహరిస్తున్న ముఠాపై కేసు నమోదు చేశామని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ వెల్లడించారు. ఈ నెల 27న రాత్రి సమయంలో కారులో ఆవులను తీసుకెళ్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవులు కారులో తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. నిందితులను గుర్తించి వెనుక ఉన్న మొత్తం ముఠాను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. మార్కెట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 30th రోజు రిజిస్టర్ అయింది. ఇనిషియల్ కంప్లైంట్ ప్రకారం వాళ్ళు కంప్లైనెంట్ హ్యావ్ టోల్డ్ దట్ వాళ్ళ ఇంటి బయట ఉన్న ఒక ఆవు ఇస్ మిస్సింగ్, 1 cow is missing అని ఇనిషియల్ కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్ అండ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. సో ప్రెజెంట్లీ సమ్ సస్పెక్ట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ వెరీ సూన్ దే విల్ బీ కాట్. సో మై అపీల్ టు ద మీడియా ఇస్ దీని గురించి అన్నెసెసరీ స్పెక్యులేషన్ చేయకండి. కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ అండ్ అక్యూజ్డ్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్రిహెండింగ్ దెమ్. సో వెరీ సూన్ వాళ్ళని పట్టుకొని వీ విల్ డూ అనదర్ ప్రెస్ బ్రీఫ్ అండ్ మీ అందరికీ చెప్తాం జరుగుతుంది. ప్రీవియస్గా కూడా గతంలో కూడా వీ హ్యావ్ హిస్టరీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ క్యాటిల్ థెఫ్ట్ కేసెస్ ఇన్ ది మా ఏరియా అని కాదు, జనరల్గా అక్రాస్ ద సిటీ అయినాయి. అట్లాంటి కేసెస్లో కూడా అక్యూజ్ని పట్టుకుంటాం జరిగింది. సో దిస్ కేస్ ఆల్సో proper necessary action is being taken and those accused will be apprehended very soon and taken into custody and sent on remand.